ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత త్రిశతి ఈనాటి నామము సర్వజ్ఞ. అంటే ఈ నామరూప దేవత ఈ విశ్వంలో సర్వ ఇజ్కోల్డ్ ఆజ్ఞ, సర్వులని ఆజ్ఞాపించే శక్తివంతమైనది. సర్వులలో ఉంటుంది, ఆ సర్వులకి తెలియకుండా ఉంటుంది. సర్వప్రాణులు చేసే బిఫోర్, బిట్వీన్, ఆఫ్టర్ సర్వప్రాణులు ఈ కర్మలకి సాక్ష్యంగా ఉంటుంది. విశ్వం మొత్తములో సర్వులు చేసే కర్మలకు సాక్షి కాబట్టి లలితా సహస్రనామంలో విశ్వసాక్షిని అని ఒక నామం కూడా ఉంటుంది. దాని అర్థం కూడా ఇదే. దీని సహజ గుణాలు, ఈ నామరూప దేవత యొక్క సహజ గుణాలు కానీ సహజ లక్షణాలు కానీ ఏమిటంటే, రూపం ఎలా ఉంటుంది ఏంటంటే, సత్యం అనబడే ఒక రూపం, జ్ఞానం అనబడే ఒక రూపం. ఈ రెండు కలిపి సత్యం, జ్ఞానం, అనంతం. అర్థమైందండి? అనంతం అంటే అంతము లేనటువంటి జ్ఞానము, అంతము లేని సత్యానికి స్వరూపం ఈ నామరూప దేవత. సర్వగుణాలకి అతీతము. సహజంగా మానవులకి అందరికీ కూడా, ఏ ఆధ్యాత్మిక వాళ్ళకైనా సరే, ఏ శృతిలో ప్రామాణికం ఆధ్యాత్మికం వాళ్ళకైనా సత్వగుణం ఉంటుంది సహజంగా. ఏ గుణము లేకుండా గుణాలకన్నిటికీ అతీతంగా ఉంటుంది ఈ నామరూప దేవత. మానవుడిలో ఉన్నటువంటి, నేను నిన్నటి నామాలలో కూడా చెప్పాను, మానవుడిలో కొన్ని గ్రహాలు ఉంటాయి శృతి ప్రామాణికంగా. బయట ఈ ఫలిత జ్యోతిష్యంలో గ్రహాలు కాదు, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు కోటాను కోట్లు ఉంటాయి. అలాగే మానవుడిలో కూడా, మానవుడు అంటే ఒక యూనివర్సల్ అనబడే ఒక రూపము మానవుడు. ఆ రూపంలో వాడు ఎంతసేపు వాడు అజ్ఞానం, అవిద్య వలన వాడు ఒక నామము, ఒక రూపము పెట్టుకొని దాని వరకే బద్ధుడై ఉంటున్నాడు. కానీ మనసు విస్తరించుకోవటం లేదు. విస్తరించుకుంటే వాడికి విశ్వం వాడిలో ఎక్కడెక్కడ ఉన్నది, శృతులలో ఎలా ఉందని తెలుసుకోవచ్చు. తెలుసుకోవటం లేదు. చెప్పేవాళ్ళు కూడా లేరు. అందరూ ఉదర పోషణార్థం ఫిజికల్ ఆధ్యాత్మికం చెప్తారు, కానీ చిన్నపిల్లలకి చెప్పినట్టు ఉపనిషత్తుల్లోకి ఎవరిని పోనీయటం లేదు. టెక్నాలజీ పెరిగిన తర్వాత మానవుడు వేరే వేరే ఇంద్రియ సుఖాలకు సంబంధించినటువంటివి చూసుకుంటున్నాడు, కానీ బుద్ధికి సంబంధించింది చూసుకోవటం లేదు. అందువలన తెలియటం లేదు. సరే, ఈ మానవుల్లో ఉన్న గ్రహాలు, వాటి లక్షణాలు ఏమేంటి, వాటి గుణాలేంటి? ప్రాణి, ఏ ప్రాణి అయినా కోరుకుంటే శృతి ప్రామాణికంగా ఆ లక్షణాలు కల్పిస్తూ ఉంటాయి అన్నమాట అవి. సరే, లేకపోతే కర్మలు జన్మలుగా ఉంటుంది. ఒక ప్రాణిలో గ్రహాలు ఉంటాయి, వాడు అవి తెలుసుకుంటే వాటిని ఉపయోగించుకోవచ్చు. ఎట్లా ఉపయోగించుకోవచ్చు? శృతి ప్రామాలు. తెలుసుకోకపోతే జన్మించటం, మరణించటం, పుట్టటం, పునరపి జననం, పునరపి మరణం అని ఒక సినిమా పాటలాగే జీవితం ఉంటూ ఉంటుంది. వాడేదో అనుకుంటాడు, నా పేరు మనం అనుకుంటూ ఉంటాడు, జరిగిపోతూ ఉంటుంది కాలం. కాబట్టి దీనికి అలా కాదనమాట. మానవుల్లో ఉండే గ్రహాలు ఏంటంటే, ఒకటి ప్రాణము అంటారు, అది ఒక గ్రహము. ఎట్లా అంటే మీరెట్లా చెబుతారో ప్రాణం అనేది గ్రహం, ఇంతవరకు ఏ సిద్ధాంతి మాకు చెప్పలేదు కదా, మీరెట్లా చెబుతారని మీలో ఒక అనుమానం వస్తే, బృహదారణ్యకో ఉపనిషత్తులోకి వెళ్తే యాజ్ఞవల్క మహర్షి మన జనక మహారాజు కొలువులో ప్రజలందరికీ చెప్పినటువంటి శృతి ప్రామాణికమైన సత్యాలు ఇవి. అర్థమైందండి? సరే, ఆ ప్రాణము అనబడేది ఒక గ్రహం అన్నమాట, మానవుల్లో ఉంటుంది. అది శృతి ప్రామాణిక గ్రహాలు ఇవి. దానికి మరి ఆ గ్రహంకి వచ్చేసి ముక్కు అతిగ్రహము అంటారు అన్నమాట. ముక్కు అనేది, ఇప్పుడు ప్రాణము అనేది ఒక గ్రహము, ముక్కు వచ్చేసి దానికి సంబంధించినటువంటిది అన్నమాట. మీరు ఒక రూపము, ఆ ప్రాణానికి ఒక రూపం అన్నమాట.
దీ దీని 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 యొక్క లక్షణం ఏంటంటే వాసన అన్నమాట. ఈ గ్రహం యొక్క లక్షణం వాసన అన్నమాట. అన్నీ కొంత వయసు జరిగినాక వాసన తెలియకుండా ఉంటుంది, కొంత అనారోగ్యాలు వచ్చినప్పుడు వాసన తెలియదు. అప్పుడు వాసన తెలియట్లేదు, మనకి ఇవన్నీ తెలియట్లేదంటే ఆ గ్రహం ట్రబుల్లో ఉన్నట్టు మీరు తెలుసుకొని ఆ గ్రహాన్ని బాగు చేసుకోవాలి. అర్థమైందండి? సరే, దీని వాసన గంధము. అతిగ్రహము అనబడే అటువంటిది అంటూ ఉంటారన్నమాట. అతిగ్రహము. సరే, అతిగ్రహము ఆధీనములో ఉంటుందన్నమాట ఈ వాసన అనబడే అటువంటిది. తర్వాత అపానము అంటే అపానం. ఇప్పుడు మానవుడు అపానము అనేటువంటిది గాలి తీసుకుంటూ ఉంటాడు. అపానం అంటే ముక్కు అనబడే ఒక గ్రహము ద్వారా లోపలికి పీల్చే గాలి, దాని ద్వారానే మనకు వాసన తెలుస్తూ ఉంటుంది. అందుకనే ప్రాణము అనబడేది ఒక గ్రహము, అపానము అంటే అతిగ్రహము. వాసన కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ గ్రహము ప్రాణికి ముక్తి కలిగిస్తుంది. అంటే ఈ ఒక్కదానికి నేను మంత్రం చెబుతా, మిగతా అన్నిటికీ మీరు మీ గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. ఈ గ్రహం గురించి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ గ్రహం గురించి మీరు తెలుసుకోవాలన్నా అజప మంత్రం చేస్తే ఈ గ్రహం గురించి మీకు బాగా తెలుస్తుంది. అజప అనబడి ఒక శ్రీ విద్యలో మంత్రం ఉంటుంది. దాన్ని పరమహంస పరివ్రాజకులు అనబడే వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దాన్ని తెలుసుకోండి, ఎవరైనా చేయొచ్చు దాన్ని శృతి ప్రామాణికంగా. రెండవ గ్రహం ఏంటంటే వాగింద్రియాన్ని రెండవ గ్రహంగా చెప్తూ ఉంటారు. అతిగ్రహం ఏంటయ్యా అంటే నామము, అంటే ముక్కు గ్రహము, దాని గుణాలు నామాలు అన్నమాట. తర్వాత వచ్చేసి 3 నాలుక, అది అదొక గ్రహం అన్నమాట. దానికి అతిగ్రహం ఏంటయ్యా అంటే రుచి గ్రహము, అతిగ్రహము. కన్ను అనబడే ఒక గ్రహం ఉంటుంది, దానికి అతిగ్రహము రూపము ఉంటేనే ఆ గ్రహము క్యాచ్ చేస్తూ ఉంటుంది. ఈ గ్రహం వశం అయితే ఈ యొక్క కన్ను అనబడే గ్రహాన్ని ఎవడైతే వశంలో పెట్టుకుంటాడో ఏది చూసినా దాని యొక్క ఒరిజినల్ సత్యమైన జ్ఞానం శృతి ప్రామాణికం తెలుస్తూ ఉంటుంది కొన్ని మంత్ర సాధన వలన. చెవి అనబడే గ్రహానికి అతిగ్రహము శబ్దము. ఈ గ్రహం వశమైతే తర్వాత సర్వదేవత వశం అవుతూ ఉంటుంది. మనసు అనబడే గ్రహమునకు అతిగ్రహము కోరిక. ఈ గ్రహము మంత్రసిద్ధి సర్వాకర్షణ కొరకు ఉపయోగం ఉంటుంది. తర్వాత చేతులు అనబడే గ్రహం వచ్చేసి అతిగ్రహం ఏంటంటే సర్వకర్మలు. వాడేం కర్మ చేసినా ఆ కర్మలని అతిగ్రహము అంటారు. అది చేతులకు సంబంధించింది. చర్మము అనబడే గ్రహం ఉంటుంది, దానికి అతిగ్రహము స్పర్శ. ఈ స్పర్శ కనుక ఈ గ్రహంకు సంబంధించిన స్పర్శ కనుక వాడికి తగ్గిలు పని చేయకపోయినా లేకపోయినా వాళ్ళకి ఏ విధమైన శృంగారానికి సంబంధించినవి పని చెయ్యవు. ఇది థైరాయిడ్ కూడా ఎక్కువగా దీనివల్లనే వస్తుందని కొంతమంది అంటూ ఉంటారు. శ్రీ విద్యా గురు పరంపరలో దీన్ని కొన్ని మంత్రాలు చేసుకుంటే ఇది అనుకూలంగా ఉంటుంది. మొత్తం ఈ శృతి ప్రామాణిక బృహదారణ్యకోపరి 8 గ్రహాలే ఉంటాయి అన్నమాట. 8 మానవుల్లో ఉంటాయి. ఇవి కాకుండా ఉండేటువంటి అది వేరే సబ్జెక్ట్ లోతుగా ఉంటుంది. ఈ రకంగా 8 గ్రహాలు అతిగ్రహాలు మొత్తం 16 గ్రహాలు మానవుడిని వాడి ప్రారంధ కర్మ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అవి అర్థమైంది. ఇవి తెలుసుకొని ఇవి ఎవడైతే కాస్త గెస్సింగ్ చేసి తెలుసుకుంటాడో, నియంత్రించగలిగితే వాడికి సంచితములో బాగా ఉత్తమమైన జీవితం కలగటానికి అవకాశం ఉంటుంది. అంటే నిన్న రాత్రి నీకు ఏది తీసుకుంటే మనం పొద్దున్నే హెల్దీగా ఉంటామని తీసుకుంటే ఆహారం పొద్దున్నే హెల్దీగా ఎట్లా ఉంటాడో అలా బిఫోర్ జరుగుతున్న సంఘటనలో ఏంటనేది చూసి బిట్వీన్లో వాటిని సరి చేసుకోగలిగితే ఆధ్యాత్మిక పరంగా శృతి ప్రామాణిక శ్రీ విద్యాపరంగా ఆగామిలో ఉన్నతంగా ఉంటుంది. అంతేగాని లేని రాహుకేతువులకి ఇప్పుడు ఒకటి ఉందంటే మనం ఏదైనా చెయ్యొచ్చు. ఏదైనా ఒక శృతిలో లేదా ఒక ఉపనిషత్తులోనో ఇదిగోండి ఈ గ్రహానికి ఇట్లా చేసుకోండి మీకు బాగుంటుందంటే మనం చేయొచ్చు.
ఎందుకంటే మన పరమాత్మ మనకి చెప్పింది అదే కదా, దాన్నే కదా వేదం అంటాం. అది కాకుండా కొంతమంది మానవులు వాడు తీసుకుంటున్న ఆహారం, వాడు ఏ ఆహారం నాన్ వెజిటేరియన్ తీసుకున్నాడో వెజిటేరియన్ తిన్నాడో మనకి తెలియదు కదా. వాడు తీసుకున్న ఆహారం రీత్యా చిత్తాభ్రమణంతో వాడేదో చెప్తాడు కదా, ఎవరు వాడి కుటుంబ సభ్యులను సాటిస్ఫాక్షన్ కోసం చెప్తాడు కదా కొన్ని. ఆ విధంగా చెప్పిన ఆధ్యాత్మికం సత్యం ఎట్లా అవుతుందండి మీరు చెప్పండి. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, అనేక రకాలుగా చెప్తూ ఉన్నాను. శృతుల్లో ఉన్నదే కదా మనం ఆచరించాలి, శృతుల్లో లేనిది ఎట్లా ఆచరిస్తాము? ఇప్పుడు పెళ్ళి అవటం లేదంటే దానికి 100 కారణాలు. ఇప్పుడున్న దేశమాన కాలమాన పరిస్థితులు ఇచ్చి ఆడవాళ్ళందరూ కూడా కళ్ళకి కనపడ దృశ్య ప్రపంచ మెరుపులకే ఆకర్షితులు అవుతారు ఎక్కువ శాతం. అలాంటి పరిస్థితులు దేశమాన కాలమాన పరిస్థితులు ఉన్నప్పుడు మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు, మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, అది మేము సిద్ధాంతి గారు రావుకేతులు పోయి లేవు కదా. లేని వాటికి ఎలా చేయిస్తారు? వెళ్ళటం రావటం, ఈ ప్రజల్లో అనేక కర్మలు చేస్తున్నారు మీరు. ఆ కర్మల ఫలితాలు ఇంకా ఘోరంగా ఉంటాయి కదా మీకు. తర్వాత అక్కడ మీరు ఆధ్యాత్మికం పేరుతో లేని వాటికి డబ్బు ఖర్చు పెడుతున్నారు కదా, అనేక శ్రమలు పడుతున్నారు కదా. ఇవి శృతులలో లేవు కదా, ఉపనిషత్తుల్లో ఉంటేనే కదా చెయ్యాలి. ఏ ఆధ్యాత్మికమైన భారతీయులు వలసవాదులు అంటే మొఘలులు యూరప్ కంట్రీస్ వాళ్ళు మనల్ని పరిపాలించినప్పుడు చెప్పిన ఆధ్యాత్మికం కాదు కదా మనం పాటించాల్సింది. భారతీయులకి ప్రామాణికం ఏంటి? వేదములు, ఉపనిషత్తులు, స్మృతులు, అంతే కదా ముఖ్యమైనవి. పురాణాలు కానీ ఆప్తవాక్యములు కానీ అవి ఎంతవరకు సబబు? నీ జీవితంలో ముఖ్యమైనవి నీకు ఉపయోగపడనప్పుడు వాటిని వదిలేయాలి కదా, అంతే కదా. ఒక భార్య, ఒక భర్త, 2 పిల్లలు బయలుదేరి నీళ్ళల్లో వెళ్తున్నారండి. నీళ్లు బాగా అనుకోకుండా వాడు పిల్లలను తీసుకుని ఒడ్డుకెళ్ళిన తర్వాత సంపాదించుకొని ఏదో అక్కడ ఆనందంగా ఉందామని బయలుదేరారు. అనుకోకుండా నీళ్లు వరదొచ్చి బాగా పైనుంచి వచ్చి ఒరవడి పెరిగిపోతుంది. యజమాని ఏం చెయ్యాలి? వాడి బతుకు చూసుకుంటాడా, కుటుంబ సభ్యులను బతుకు చూస్తాడా? వీడి చచ్చిన తర్వాత వాళ్ళు చూసేది ఏంది? అర్థమైందా? అప్పుడు ఏం చేయాలి? వాడు భార్య కొంచెం బరువు ఎక్కువైన తర్వాత ఆ ఊరవడికి భార్యను వదిలేస్తాడు. ఒక పిల్లోడిని పట్టుకొని వెళ్తుంటాడు, ఇంకా ఎక్కువైనాక ఆ పిల్లోడిని వదిలేస్తాడు. ఇంకొకరిని భుజం మీద పెట్టుకుంటే వాడిని వదిలేస్తాడు. వీడు బతికితే ఇంకో దాన్ని చేసుకుంటాడు, ఇంకో పిల్లల్ని అంటాడు. ఆడ మనిషిని అదే పొజిషన్ తీసుకుంటే ఇంకోని చేసుకుంటే ఇంకో పిల్లల్ని అంటాడు. ఎప్పుడైనా నీ ప్రాణమే విలువైనది, అర్థమైందండి? దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఏది చేసినా ఆధ్యాత్మికం కుటుంబ సభ్యుల కోసమని హడావిడిగా పరిగెత్తే బదులు నీ ప్రాణం అనే గ్రహం నీవు అనుకూలంగా ఉండటం కోసం శ్రీ విద్యా మంత్ర సాధన చెయ్యాలి. చేస్తే ఏమవుతుంది? నీ ప్రాణం విలువ తెలుస్తుంది. దాన్ని ఎలా నువ్వు ఏ విధంగా డెవలప్ అవ్వచ్చు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ ఆలోచించండి, మీకు ఒక్కొక్కటి అర్థమవుతూ ఉంటుంది. సరే, ఈ సంచి యొక్క రాహుకేతువులకి డబ్బులు ఇవన్నీ వేస్ట్ చేసుకోకుండా శృతుల్లోకి వెళ్ళండి అని. సరే, ఇంతవరకు యాజ్ఞవల్క మహర్షి తర్వాత ఇంకొక ఋషుల సంవాదం జరుగుతుంది ఈ నామరూప దేవత వివరణ రీత్యా. ఇంకో ఋషి గబా లేచి అక్కడున్న ప్రజల తరఫున ఇంకో ప్రశ్న అడుగుతాడు. ఏమండి యాజ్ఞవల్క మహర్షి గారు, ఇంకో చిన్న ప్రశ్న వేస్తాము, మాకు కాస్త ఇది ఒకటి చెప్పండి, మిగతాది రేపు చూసుకుందామంటే, ఈ జగత్తు మొత్తానికి కనబడే జగత్తు మొత్తానికి మృత్యువు ఆహారం కదా. మృత్యు ఎవరినైనా తినేస్తుంది కదా, దాని లక్షణం అంతే కదా. సరే, మరి మృత్యువు అనబడేటువంటిది ఏ దేవతకు ఆహారం అవుతుందండి? మా గతంలో చెప్పారు కానీ ఇంకాస్త వివరంగా చెప్పండి. ఈ రాడితో ఇది ముగిద్దామంటే దానికి కానీ ప్రశ్నిస్తాడు ఈ ఋషిని. దానికి మహర్షి ఏమంటాడంటే అగ్నే మృత్యువు. అర్థమైందండి? అగ్నే మృత్యువు. ఒకసారి నేను గతంలో ఒక హోమం చేసేటప్పుడు వారాహి హోమం అప్పుడు మా గురువుగారు ఒక సందర్భాలు, అగ్ని పెద్ద పులి లాంటిదిరా, హోమం చేసేవాడిని తింటుంది, హోమంలో వేసేవి తింటుంది. కాబట్టి హోమం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చేతులు కాళ్ళు కాలుతాయి, లేకపోతే ఆ నెయ్యి సరిగా పట్టుకోకపోతే ఆ వేడి వచ్చి మీద పడి ఒళ్ళు కాలుతుంది. ఇలా 100 రకాలు ఉంటాయి.
అగ్ని కార్యం పెద్ద పులితో వ్యవహారం లాంటిది అంటాడు. అంటే హోమం యొక్క విలువ అంత గొప్పదని శృతుల జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి అది తెలియదు, పెద్ద గుంట తవ్వేసి అందులో వేస్తూ ఉంటారు. అది కాదండి సబ్జెక్టు. సరే, మరి అగ్నే మృత్యువు, అగ్ని రూపంలో ఉండే మృత్యువు అర్థమైందండి. మరి అగ్ని మృత్యువు అంటున్నారు కదా, సర్వులకి మృత్యుదేవత, ఆ మృత్యువుకి అగ్ని మృత్యువు అవుతుంది. ఆ అగ్నికి అదే అగ్ని రూపంలో ఉండే మృత్యువు జలానికి ఆహారం అవుతుంది. అంటే జలము అగ్ని ఆర్పివేస్తుంది కదా. ఈ విధముగా ఫిలాసఫీతో కూడిన అర్థం తెలుసుకోవాలి అని ఆనాటి కాలంలో త్రేతాయుగానికి సంబంధించినటువంటి యాజ్ఞవల్క మహర్షిది సీతాదేవి తండ్రి రాజ్యం అంటే ఆయన అంతే కదా, అప్పటి కాలమే కదా. ఈ విధముగా శృతుల జ్ఞానం తెలుసుకుంటూ మిమ్మల్ని మీరు ఎడ్యుకేషన్ చేసుకోవాలి. కానీ గుళ్ళు గోపురాలు, స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధూతలు, బాబాలు, ఫకీర్లు చుట్టూ తిరిగి ఎవరికి దండం పెట్టినందువలన ఏ మాత్రం ఉపయోగం ఉండదు. వాడు మంచి కర్మ చేస్తే మంచి కర్మ వస్తుంది, చెడు కర్మ చేస్తే చెడు కర్మ వస్తుంది. వాడు ఏం చేస్తాడో లోపల ఉండి నువ్వు చూడలేవు కదా కెమెరాలు పెట్టి. కాబట్టి వాడి దగ్గరికి పోవడం ఎందుకు, మన కర్మ ఎందుకు? హాయిగా ఫోన్ ఉపయోగించి ఉపనిషత్తుల్లోకి వెళ్ళండి, మిమ్మల్ని మీరు ఎడ్యుకేషన్ చేసుకోండి, మీ వంశాన్ని ఉద్ధరించుకోండి. స్వస్తి.